మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నామినేట్ పదవులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు కాస్త చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మార్గశిర శుక్లమైందు గురువు దశమ వ్యయరాశులుగా సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారానందు తరచుగా చిక్కులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధన వ్యయం విపరీతంగా అవుతుందని కూడా చెప్తున్నారు. గౌరవ నాశనం కూడా చెప్పడం జరుగుతుంది. చేసిన ప్రయత్నాలన్నీ కూడా కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, విరోధి నాశనం కూడా సంవత్సర ద్వితీయంలో కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పచ్చు. రాహు సప్తమ అష్టమ రాశులతో, కేతు ద్వితీయ జన్మరాశులతో సంచరించే అకారణ కలహం, అపనిందలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు. వృధా వ్యయములు, వృధా వైరములు, తరచుగా ఇబ్బందులు, మాట అదుపు తక్కుతూ ఉండడము, ఆరోగ్యం చక్కగా ఉండకపోవడం, కలత్రంలో భార్యాభర్తల మధ్య కలత్రంలో కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి.